అంటే ఎలా ఉంటుంది మీ ట్రావెల్ కానీ లేకపోతే బాలకృష్ణ గారితో కానీ ఆవిడతో కానీ ఏంటి ఎలా ఉంటుంది? బాలకృష్ణ గారు లవ్లీ పర్సన్ సార్. కృష్ణ గారికి నాకు ఎప్పుడు డిస్కషన్ ఒకటే, దేవుడి గురించే ఉంటుంది. ఆయన ఇంకా ఫుల్ ఆయన టూ మచ్. సో బాలకృష్ణ గారు ఉండే ఆ వర్క్ టెన్షన్ లో ఎవరో వచ్చి మీద పడుతుంటే అది డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ఆయన డిఫెండ్ చేసుకుంటారు. అంత భక్తి ఉన్న బాలకృష్ణ గారు కొడితే ఆ పుణ్యం కూడా వస్తుంది. సో బాలకృష్ణ గారు నాకు ఎప్పుడు కొడితే బాగుంది కదా నేను వెయిట్ చేస్తున్నాను కూడా. మధ్యలో కొన్ని సినిమాలు బాలకృష్ణ గారు ట్రోలింగ్ గురైంది అన్నారు కదా, అది బాలకృష్ణ గారు తప్పు కాదు. డైరెక్టర్ ఏం చెప్తాడో అది చేసేస్తారు, 100% చేసేస్తారు. ఈయన కూడా అడగొచ్చు, ఇలా చేస్తే ఇది లాజికల్ గా బాగాలేదు కదా అని అడగొచ్చు. కానీ ఆయన ఒక డైరెక్టర్ ఇచ్చే గౌరవం. నందమూరి తారక రామారావు గారి నిజమైన వారసుడు బాలకృష్ణ గారు వారసుడు, నందమూరి తారక రామారావు వారసుడు. పెద్ద ఆయన హైట్ ఉంటాడు, మోక్షజ్ఞ వస్తున్నారు. లేట్గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చి బాక్స్ ఆఫీస్ మొత్తం కొట్టబోతున్నారు. కమింగ్ టు మీ ఫ్రెండ్ సర్కిల్ అంతా చూస్తే దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ మాకు అనిపించిన క్యారెక్టర్ ఏంటంటే తేజస్విని గారు. బాలకృష్ణ గారు చిన్న అమ్మాయి. ఆవిడకి మీకు ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది? అంటే ఎలా ఉంటుంది మీ ట్రావెల్ కానీ లేకపోతే బాలకృష్ణ గారితో కానీ ఆవిడతో కానీ ఏంటి ఎలా ఉంటుంది? బాలకృష్ణ గారు లవ్లీ పర్సన్ సార్. అంటే అపార్ట్ ఆఫ్ పార్టీస్, అంటే మేమే పార్టీ, బాలకృష్ణ గారు ఏ పార్టీ పక్కన పెడితే, బాలకృష్ణ గారు అంత సింపుల్ గా నాకు తెలిసి రామ్ చరణ్ అన్న ఒకరు చాలా సింపుల్, వెరీ హంబల్ అండ్ సింపుల్ గా ఉంటారు. బాలకృష్ణ గారు ఏంటంటే అసలు మనం పల్లెటూరులో మన వే ఆఫ్ కల్చర్ ఎలా ఉంటుంది అంత సింపుల్ గా ఉంటారంటే, మార్నింగ్ షూటింగ్ వస్తే ప్రొడక్షన్ వెహికల్ వస్తుంది. బాలకృష్ణ గారి రేంజ్ ఒక సీఎం కొడుకు, ఒక స్టార్ హీరో, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే గన్ మ్యాన్స్ కూడా ఉంటారు. ఒక గన్ మ్యాన్ కూడా షూటింగ్ రారు. హీఈస్ కమింగ్ ఫర్ వర్క్. గన్ మ్యాన్స్ తో పని ఏంటి? ఆయన తెచ్చుకోవచ్చు ఆయన రేంజ్ కి, కానీ ఎవరిని తేరు. ఆయన ఎంత ప్రొఫెషనల్ గా ఎంత సింపుల్ గా ఉంటారంటే, ప్రొడక్షన్ ఆయనకి రోల్స్ రాయ్స్ ఉంది, BMW ఉంది, బెంచ్ ఉంది, రేంజ్ రోవర్ ఉంది, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఎట్ హిస్ ఫుట్. ఇన్నోవాలో స్కూల్ పిల్లలు స్కూల్కి ఎలా వెళ్తారో డిసిప్లిన్ గా షర్ట్ చేసుకొని, బ్యాగ్ వేసుకొని, క్యారేజ్ పట్టుకొని, చాలా సింపుల్ గా. ఫుడ్ కూడా ఇంటి దగ్గర, ఇంట్లో వసుంధర ఆంటీ ఫ్రూట్స్ అవి ప్యాక్ చేస్తారు ఆయనకి. సో ఆ ఫ్రూట్స్ ఒక అసిస్టెంట్ తో పాటు వస్తారు, క్యారవాన్కి వెళ్తారు. ఈ రోజుల్లో మా లాంటి వాళ్ళు ఏంటంటే కొత్తగా వచ్చాం, వెళ్ళి క్యారవాన్ లో కూర్చోవడం, షార్ట్ పిలిస్తే వెళ్ళడం, ఇదంతా ఉంటుంది. ఆ రోజుల నుంచి వచ్చారు కదా బాలకృష్ణ గారు, ఎన్టీ రామారావు గారు బ్లడ్ ఉంటుంది కదా సార్. బాలకృష్ణ గారు వెళ్ళి క్యారవాన్ లో ఉండేది 50 to 20 minutes. మేకప్ టైం మాత్రమే ఆయన ఉంటారు, బయటకు వచ్చి కూర్చుంటారు. ఎప్పుడు క్యారవాన్ చూస్తారు, అంత సింపుల్ గా ఉంటారు. నాకు తేజు క్లోజ్ అవడానికి కారణం బాలకృష్ణ గారే. సో కానీ మీ ఫ్రెండ్ తేజు కదా? అవును, బాలకృష్ణ గారే నాకు తేజు క్లోజ్. సో పురంధేశ్వరి గారు మమ్మీ ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు బోత్ ఆర్ ఇన్ ద సేమ్ మినిస్ట్రీ ఇన్ కాంగ్రెస్ పార్టీ. సో వీరసింహారెడ్డి షూటింగ్ అవుతున్నప్పుడు బాలకృష్ణ గారికి ఇట్లా, సార్ నమస్తే అండి, నేను సో అండ్ సో ఇలా కృపారాణి గారు అబ్బాయిని, ఇది అంతే. ఓ మంచిదమ్మా, వెరీ గుడ్ అమ్మా అని చెప్పి పక్కన కూర్చొని పెట్టుకున్నారు. బాలకృష్ణ గారికి నాకు ఎప్పుడు డిస్కషన్ ఒకటే, దేవుడి గురించే ఉంటది. ఆయన టూ మచ్. నువ్వు నీకు వచ్చిన మంత్రాలు చెప్పంటారు, నేను చెప్తాను, ఆయన మంత్రాలు చెప్తారు, బయట డైలాగ్స్ ఎలా చెప్తారు అలా మంత్రాలు చెప్తుంటారు. నాకు దాని మీద ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన చెప్పిన వింటుంటా. సో అక్కడ బాండింగ్ స్టార్ట్ అయింది. 2 days లో నాకు ఎట్లా అయిపోయారంటే నా క్లాస్మేట్ ఫ్రెండ్ లాగా అయిపోయారు. ఫస్ట్ లో బాలకృష్ణ గారిని చూసి షివర్ ఉంటది. 3rd day నుంచి అసలు బాలకృష్ణ గారు ఈయన ఎమ్మెల్యే, స్టార్ హీరో, అది అంత ఆరా లాంటిది ఏమి మెయింటైన్ చేయాలి. చాలా సింపుల్ గా, మీరు రోడ్ ఇట్లా ఉంటే రోడ్డు పక్కన ఫుట్పాత్ ఉంటుంది కదా, ఫుట్పాత్ పక్కన చెట్లు ఉంటాయి, చెట్ల చుట్టూ ఒక కట్టు ఉంటుంది, గ్రానైట్. మధ్యాహ్నం బ్రేక్ లో ఆయన క్యారవాన్కి వెళ్ళరు, ఒక దిండేసుకొని అక్కడ 10 minutes పడుకుంటారు, అంతే. వెరీ సింపుల్. ఆయన ఇక్కడ కూర్చుంటే బయట ఏమనుకుంటారంటే, సార్ బాలకృష్ణ గారు హిట్ చేస్తారు. సార్ ఎందుకు హిట్ చేస్తారు సార్? ఇప్పుడు ఇరిటేట్ చేస్తే ఎవరైనా చేస్తారు సార్. ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తున్నాను, ఎవరో ఒక ఏజ్డ్ పర్సన్ వచ్చి ఏదో తిట్టి కొట్టారు, అరే పెద్ద మనిషి కదా అని వదిలేస్తాను సార్? దవడ మీద ఒకటి కొట్టి, అయ్యో మీరు వయసులో పెద్దవాళ్ళండి అని మర్యాద ఇస్తాం, ఎందుకు కొట్టారని అడుగుతాను. సో బాలకృష్ణ గారు ఉండే ఆ వర్క్ టెన్షన్ లో ఎవరో వచ్చి మీద పడుతుంటే అది డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ఆయన డిఫెండ్ చేసుకుంటారు. ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ హిట్టింగ్. ఒక రకంగా
అంత భక్తి ఉన్న బాలకృష్ణ గారు కొడితే ఆ పుణ్యం కూడా వస్తుంది. సో బాలకృష్ణ గారు నాకు ఎప్పుడు కొడితే బాగుంది కదా నేను వెయిట్ చేస్తున్నాను కూడా, కొంచెం పుణ్యం లాక్కోవచ్చు. బాలకృష్ణ గారు అక్కడ కూర్చొని భోజనం చేస్తుంటే ఆయన పక్కన నేను కూర్చుంటాను, చుట్టుపక్కల ఫైటర్స్ అందరు కూర్చుంటారు, అంత సింపుల్ గా ఉంటారు. ఫైటర్స్ కూర్చుంటారు, జూనియర్ ఆర్టిస్ట్ కూర్చుంటారు, అంత సింపుల్ గా ఉంటారు ప్రతి ఒక్కరికి. అంటే పెద్ద ఎన్టీఆర్ గారు లో ఆ రాజసం, ఆ జనాలతో కలిసి ఇది ఉంటుంది చూడండి, అది నేను లైవ్ లో బాలకృష్ణ గారు చూసాను. సో ఒక రోజు తేజు వాళ్ళందరూ కూడా ఇస్తాన్బుల్ వచ్చారు, వాళ్ళ ఫర్నిచర్ ఏదో కొనడానికి. సో మన కృపారాణ్ గారు అబ్బాయి తేజు అక్కడ పరిచయం చేశారు. నెక్స్ట్ డే ఏమైందంటే నాకు ఇస్తాన్బుల్లే నా ఫ్రెండ్స్ ఉన్నారు అనమాట. సో షాపింగ్ కి వెళ్ళే వాళ్ళన్ని గైడ్ చేసేవారు అనమాట, ఇక్కడ షాపింగ్ బాగుంటుంది ఇది అని. సో ఒకరోజు ఈవినింగ్ షూట్ అయిపోయిన తర్వాత మల్లేన్ గోపిచంద్ గారి వైఫ్ వదినమ్మ, నేను, బాలకృష్ణ గారి వైఫ్ వసుంధర అంటే మేము షాపింగ్కి వెళ్ళాం. సో మంచి షాపింగ్ చేసాం. మేము వెళ్తే కొంచెం మాకు ఐడియా లేదు కదా, వీళ్ళైతే కరెక్ట్ గైడ్ చేసేవారు, బెస్ట్ ప్రైజెస్ లో వచ్చేవి. సో ఆ నెక్స్ట్ డే నుంచి ఆటోమేటిక్ గా భరత్ అన్న, మోక్షజ్ఞ, నేను, తేజు, వి ఆల్ యూస్ టు గో. నాకు ఎవ్రీడే షూటింగ్ 12 వరకే, 1 గంట నుంచి నైట్ 10 వరకు ఇదే డ్యూటీ వీళ్ళ ఫ్యామిలీ. సార్ నేను కొత్తగా పరిచయం అయ్యాను, 3 రోజులు అయింది. మీరు నమ్మరు, 4th డే నుంచి నన్ను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లా చేసుకొని వాళ్ళతో పాటు డిన్నర్ పెట్టి వాళ్ళ కారులో నన్ను తిప్పి, అంటే వాళ్ళకి అవసరం లేదు, వేరే కార్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా చూసుకొని ఎంత కేర్ తీసుకున్నారంటే అంత కేర్ తీసుకున్నారు. చివరికి మేము తిరిగి ఇస్తాన్బుల్ నుంచి ఇండియా వస్తున్నప్పుడు కూడా బిజినెస్ క్లాస్ లో నన్ను వాళ్ళతో పాటు కూర్చొని పెట్టుకున్నాను. సో లవ్లీ ఫ్యామిలీ సార్. అంటే ఒక డిసిప్లిన్, పద్ధతి, కట్టుబాట్లు, సంప్రదాయాలు, హిందుత్వం సంబంధించిన ఆ విలువలు తెలిసిన కుటుంబం నందమూరి తారక రామారావు గారి కుటుంబం. ఆ జీన్స్, ఆ బ్లడ్ అంతా ఉంటుంది కదా, అదే అలాగ బాలకృష్ణ గారిలో కంటిన్యూ. అయితే ఇప్పుడు తేజు గురించి మాట్లాడుకుంటే ఎక్కువగా మంది మాట్లాడేది ఏంటంటే ఆవిడ వచ్చిన తర్వాతే బాలకృష్ణ గారి మేక్ ఓవర్ కానీ, ఆయన చేసే సినిమాలు కానీ, అన్స్టాపబుల్ లాంటి షోస్ కానీ ఇవన్నీ వచ్చినాయి. సో అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు అల్లు అర్జున్ గారికి దాంట్లో క్రెడిట్ మొత్తం వదినమ్మ చేసే పూజలకి ఇస్తానని. ఇప్పుడు బాలకృష్ణ గారి సక్సెస్లో ఇప్పుడు సాగుతున్న ఈ టింజ్ అంటే సీనియర్ హీరోస్లో ఇప్పుడు టాప్ ఎవరంటే అన్డౌటెడ్లీ బాలకృష్ణ గారు అనే రేంజ్లోకి వచ్చారు కదా. సో మరి ఈ క్రెడిట్లో తేజుకి ఎంత క్రెడిట్ ఇస్తారు, మీరు దగ్గరగా చూశారు కాబట్టి? తేజు గారు బ్యాక్ అండ్, ఇంకా బాలకృష్ణ గారు బ్యాక్ బోన్ లాగా. అటు బ్రాహ్మణి గారు షీజ్ ఇంటూ పాలిటిక్స్, అంటే పాలిటిక్స్, హెరిటేజ్ అవి చూసుకున్నా. బాలకృష్ణ గారికి మెయిన్ బ్యాక్ అండ్ ఫిల్మ్స్ తేజు గారు. ఎవ్రీథింగ్ ఆవిడే డిసైడ్ చేస్తారు, ఎవ్రీథింగ్ షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రాజెక్ట్స్ వినడం, సెట్ చేయడం, సార్ డేట్స్ అన్ని, ఎవ్రీథింగ్ తేజు విల్ టేక్. షీ ఈస్ వెరీ గుడ్ ఎట్ ఆర్గనైజింగ్. అంటే ఆవిడేమి అంటే కోర్సులు చేయలేదు, ఏమీ చేయలేదు, ఇది చేయలేదు కదా. అంటే ఒకప్పుడు బాలకృష్ణ గారి ఫిల్మ్స్ అంటే ఒకానొక టైంలో ఎలా ఉండేదంటే, ఇప్పుడు అంటే స్టార్ ఫస్ట్ నుంచి స్టార్ హీరోయిన్, మధ్యలో ఒక పీరియడ్ ట్రోల్ మెటీరియల్, బాలకృష్ణ గారి సినిమాలు వస్తే ట్రోల్ చేయడం అలా ఉండేది. ఇప్పుడు అసలు తేజు గారు వచ్చిన తర్వాత కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. అదే చెప్తాను సార్, మీరు ఇప్పుడు ట్రోల్ మెటీరియల్ అన్నారు కదా, బాలకృష్ణ గారు ఎంత గొప్ప అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 10 సినిమాలు చేసి ఉంటాను, ఒక 15 సినిమాల తర్వాత నాకు లీడ్ రోల్, ఇప్పుడు నేను లీడ్ రోల్ చేస్తున్నాను, నేను డైరెక్టర్ని అడుగుతాను, ఏంటి ఇదేంటి, ఈ సీన్ ఏంటి, ఇప్పుడు మరి నేను హీరో మెటీరియల్ కదా, వాడిని కొడితే బాగోదు కదా, ఈ క్వశ్చన్స్ అన్ని ఉంటాయి. స్టార్ హీరోస్ లో కూడా ఉంటాయి. బాలకృష్ణ గారు ఎంత కమిటెడ్ పర్సన్ అంటే, మీరు మధ్యలో కొన్ని సినిమాలు బాలకృష్ణ గారు ట్రోలింగ్ గురైంది అన్నారు కదా, అది బాలకృష్ణ గారు తప్పు కాదు. డైరెక్టర్ ఏం చెప్తాడో అది చేసేస్తారు, 100% చేసేస్తారు. ఈయన కూడా అడగొచ్చు, ఇలా చేసేది లాజికల్ గా బాగాలేదు కదా అని అడగొచ్చు, కానీ ఆయన ఒక డైరెక్టర్ కి ఇచ్చే గౌరవం. వాళ్ళు చేసే తప్పు వల్ల ఈయన ట్రోల్ చేశారు, కానీ బాలకృష్ణ గారు అనే అదే నేను అనేది అది ఓకే, అది 100% యాక్సెప్టెడ్. ఎందుకంటే ఇప్పుడు పల్నాడు బ్రహ్మనాయుడులో ట్రైన్ కొట్టే సీన్ కూడా చెప్తారు, ఆయన డైరెక్టర్ అన్నాడు కాబట్టి చేసేసారని చెప్పి. సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈవిడ ఏమి ఎలాంటి కోర్సులు చేయలేదు, సినిమా ఇండస్ట్రీలో ఓన్లీ సినిమాలు చూస్తూ పెరిగారు, సినిమా ఇండస్ట్రీలో చిన్నప్పటి నుంచి ఉన్నారు. మరి ఇప్పుడు ఈవిడకి ఎంత కమాండ్ కానీ, నాలెడ్జ్ కానీ ఎలా వచ్చింది? చిన్నప్పటి నుంచి అదే ఫ్యామిలీలో ఉండి అన్ని చూస్తుంటారు కదా, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది సార్, గెయినింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్నాను, నేను డైరెక్ట్ గా వెళ్ళి ఆన్ ప్లాట్ఫామ్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. తిరుగుతున్నప్పుడు మనుషులు ఎలాంటి వాళ్ళు, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎవరికి చెప్తే ఏ పని అవుతుంది, ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి. దానికి తోడు తేజు ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేసిందో, షీఈస్ వెరీ టాలెంటెడ్, ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేసిందో ఆటోమేటిక్ గా షీ విల్ గెట్ ఏ హోల్డ్. అందులోని బాలకృష్ణ గారికి 2028 వరకు శుక్రమహాదశ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మా నందమూరి తారక రామారావు గారి నిజమైన వారసుడు, బాలకృష్ణ గారు వారసుడు, నందమూరి తారక రామారావు వారసుడు, పెద్ద ఆయన హైట్ ఉంటాడు, మోక్షజ్ఞ వస్తున్నారు. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చి బాక్స్ ఆఫీస్ మొత్తం
కొట్టబోతున్నాడు. ఎక్స్ట్రా అంటే మీకు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న బాండింగ్ దీని అంతటి గురించి తెలుసు కాబట్టి అంటే ఎలా ఉండబోతుంది సార్ మోక్షజ్ఞ దాంట్లో కూడా మీరు చేస్తున్నట్టున్నారు కదా, స్టార్ట్ అయింది ఆయనకి శుక్ర మహాదశ ఇప్పుడు స్టార్ట్ అయింది. మరి అయితే దాంట్లో తేజు ఆల్రెడీ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా అనుకుంటే కదా, ఐ థింక్. సో మరి మీ క్యారెక్టర్లు అన్నీ అయిపోయినాయా? చూడాలి సార్, దేవుడి ఐ షుడ్ బి వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఎలా ఉండబోతుంది ఆ సినిమా? ప్రశాంత్ వర్మ గారిది విన్నారు, దాని గురించి ఐడియా ఉందా మీకు? హ్యూజ్ పాన్ ఇండియన్ ఫిల్మ్. పాన్ ఇండియన్ ఫిల్మ్ అంటే హ్యూజ్, అందులో చాలా మంది పెద్ద స్టార్స్ ఉన్నారు. ఇక్కడతో మరి ఎక్కువ మాట్లాడుకుంటాం. మరి మరిన్ని విశేషాలు మరి చెప్తారు మరొక ఇంటర్వ్యూలో.